హలో అండి. మేము ఇక్కడ మా మమ్మీ వాళ్ళ హోమ్‌కి వచ్చాము. ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట. ఇంటి ముందు ఖాళీ ప్లేస్‌లో కొన్ని మొక్కలు పెట్టుకున్నారు. అందులో పపాయ ట్రీ తొందరగా పెరిగిపోయింది. 1 ఇయర్ అయిందనుకుంటా. మంచి కాయలు కూడా కాసాయి. సో, బాగా పండిన పపాయాస్ కోసుకొని తినండి అమ్మ అని మా డ్యాడీ చెప్పారు. సో, మా ఆయన ఇక్కడ కోస్తున్నారనమాట. దాని పక్కన వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంటది అనమాట. దాని పక్కన వాటర్ ట్యాంక్ దగ్గర తమలపాకు ప్లాంట్ అది బాగా పెరిగింది. మంచిగా పెద్దగా పాకిందనమాట. అలా పెరిగితే మంచిదంటారు కదా! అక్కడ ట్యాంక్ మీద వాటర్ నిండాక ఆ వాటర్ కిందకొస్తాయి. అవే ఈ ప్లాంట్స్ అన్నిటికీ ఇక్కడ పారుతాయన్నమాట. అవే సరిపోతాయి. ఇదిగోండి పపాయలు చాలా బాగున్నాయి కదా! 2 మంచిగా ఆగినాయి అనమాట. మంచిగా పండినాయి. ఇక్కడైతే రోజ్ ట్రీ కూడా ఉంది. మా మమ్మీ ఇష్టంగా తెచ్చి పెంచుకుందనమాట. చాలా రోజ్ ఫ్లవర్స్ అయ్యాయి. యెల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా! నేను తీయమన్నాను అనమాట. బాగా పెరిగినాయి అన్నీ రోజ్ ఫ్లవర్స్ అన్నీ తెంపుతున్నారు మా ఆయన ఇక్కడ. ఇదంతా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్. ఇక్కడ శనంగి ప్లాంట్స్ కూడా పెట్టుకుంది మా మమ్మీ. శనంగి ఆకు పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి అవ్వని వాళ్ళకి ఆకలి అవుతుంది మంచిగా. అంటే ముసలి వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా తినొచ్చు. చాలా మంచిది. ఫీవర్ వచ్చినప్పుడు తింటే కూడా చాలా మంచిది. శనగాకు చాలా అరుదుగా దొరుకుతుంటుంది ఇది. మా మమ్మీ ఇంటి దగ్గరే ప్లాంట్స్ పెట్టి పెంచుకుంటుంది. ఇదంతా పైనంతా సొరకాయ పాదు ఎండిపోయింది. మళ్ళీ ఇదంతా తీసేసి మంచిగా పెట్టాలి. మళ్ళీ పెడతారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మొక్కలు. గోరింటాకు, కనకాంబరాలు, చామంతి పూలు, కరివేపాకు ఇంకా అన్నీ వేసింది మా మమ్మీ. అల్లం కూడా వేసింది. ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట.